శుభోదయము. అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనం యోగాలయ కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశమే యోగా థెరపీ, యోగా చికిత్సను ఏ ఆరోగ్య సమస్యలని మనం తగ్గించుకోవడానికి పరిష్కారం దొరుకుతుందో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పటిదాకా మనం మోర్ దాన్ 50 ఆరోగ్య సమస్యల గురించి, వాటి కారణాలు, సిమ్టమ్స్, వాటిని ఎలా తగ్గించవచ్చు, యోగా ప్రాక్టీసెస్ ఏం హెల్ప్ అవుతాయి, అట్ ది సేమ్ టైం లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏం చేయాలి, అలాగే ఆసనాలతో పాటు ప్రాణాయామాలు, ఇంకా ముద్రలు, షట్క్రియలు ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. మనము మిక్స్ ఓన్లీ అనాటమీ ఒకటే డిస్కస్ చేయట్లేదు, ఓన్లీ ఆరోగ్య సమస్య ఒకటే డిస్కస్ చేయట్లేదు. బ్లెండ్ ఆఫ్ యోగిక్ ఫిలాసఫీ అండ్ మోడర్న్ ఫిలాసఫీ. సో వెస్ట్రన్ మెడిసిన్ ఆరోగ్య సమస్యను ఎలా చూస్తుంది, యోగా ఫిలాసఫీ ఆరోగ్య సమస్యను ఎలా చూస్తుంది, ఈ రెండు కలిస్తేనే మనకి వెల్నెస్ అనేది వస్తుందండి. ఏదైనా సొల్యూషను మనకి ఒక ప్రాబ్లంకి కావాలి అంటే రకరకాల దృక్పథాలతో చూడాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఒకే దృక్పథం, ఒక సింగిల్ పర్స్పెక్టివ్ అనేది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోవచ్చు. కొన్ని క్రానిక్ సమస్యలు ఉంటాయి, దీర్ఘకాలిక సమస్యలు. ఈ దీర్ఘకాలిక సమస్యల్ని మనము వెస్ట్రన్ మెడిసిన్ ద్వారా ఒక్కొక్కసారి అది మొండి రోగాలు నయం కావు. ఎన్ని మందులు తీసుకున్నా ఇంకా దాని ఎఫెక్ట్స్ పెరుగుతూనే ఉంటుంది, కానీ దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతూ ఉండదు. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లైక్ యోగా థెరపీ, ఇంకా ఆల్టర్నేటివ్ థెరపీస్ అనగానే చాలా వస్తాయి. అలాంటి దాంట్లో యోగా ఈజ్ ఏ హోలిస్టిక్ థెరపీ. హోలిస్టిక్ అని అంటే మొత్తం శరీరం సమగ్రంగా, శరీరంలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతాయి అనేది సమగ్రంగా చికిత్స అందించేది యోగా థెరపీ. సో ఈ యోగా థెరపీకి సంబంధించి యోగా ఫిలాసఫీ కూడా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనము ఐ ప్రాబ్లమ్స్, కంటికి అంటే కళ్ళని ఆరోగ్యంగా ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవచ్చు, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి అనేది డిస్కస్ చేద్దామండి. కంటి సమస్యలు ఇప్పుడుండే ప్రజెంట్ లైఫ్లో, మోడ్రన్ టెక్నాలజీలో ప్రతి ఒక్కరు, అంటే ఇక్కడ లేబర్ రిలేటెడ్ కాదండి, రిక్షా తొక్కేవాడి దగ్గర నుంచి ప్రపంచాన్ని శాసించే సిఈఓస్, సిఎఫ్ఓస్, ప్రైమ్ మినిస్టర్స్ అప్ టు యుఎస్, ప్రతి ఒక్కరు కూడా మొబైల్, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ డివైజెస్ యూజ్ చేయని వాళ్ళే లేరు. ఇక్కడ నుంచి అక్కడ దాకా ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎలా తయారైపోయిందంటే, టెక్నాలజీ ఎప్పుడు కూడా అండి మనం మంచికి యూజ్ చేయాలి, చెడుకి యూజ్ చేయకూడదు. అది కూడా అతిగా యూజ్ చేయకూడదు. ఏదున్నా అతి సర్వత్రా వర్జయేత్ అని అన్నారు. ఎప్పుడు ఎక్కడ దాకా ఎలా యూజ్ చేయాలి, వినియోగము, విని ప్లస్ యోగము, వినియోగం. చూడండి అక్కడ కూడా యోగా వచ్చింది. ఉపయోగము, ఉప ప్లస్ యోగము, ఉపయోగము. సో టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి అనేది తెలిసి ఉండాలి. దాన్ని ఎక్కువగా యూజ్ చేసినా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులో వచ్చే ఒక ప్రాబ్లము ఐ ప్రాబ్లం అండి. ఎప్పుడు తదేకంగా మొబైల్ చూస్తూ ఉన్నా, తదేకంగా ల్యాప్టాప్ చూస్తూ ఉన్నా, తదేకంగా హై ఇంటెన్సిటీ లైట్స్లో ఉన్న మనకి డ్రై ఐ ప్రాబ్లమ్స్ వస్తాయండి. డ్రై అంటే కంటి లోపల ఉండే తేమ ఆవిరైపోతుంది, డ్రై ఐస్ వస్తాయి. స్క్రీన్ అలాగనే చూస్తున్నాం అనుకోండి, ఐ స్ట్రెయిన్ అంటే కళ్ళల్లో ఒకలాంటి నొప్పిలాగా వస్తుంటుంది. అంటే కళ్ళు అంతా కూడా టైర్డ్ అయిపోయినట్టుగా ఉంటాయి. నైట్ పూట ఎక్కువగా ఈ బ్లూ స్క్రీన్స్, మొబైల్స్ ఇవన్నీ చూస్తే కంటి కింద నల్లటి వలయాలు ఫామ్ అవుతాయి. ఎక్కువసేపు కానీ యూవీ లైట్, ఈ ఏవైతే స్క్రీన్స్ ఉన్నాయో మన మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ, ఈ స్క్రీన్ వల్ల యూవీ రేడియేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది. ఈ యూవీ రేడియేషన్ వల్ల కళ్ళు యొక్క శక్తి, విజన్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో ఆ విజన్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సైట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒకప్పుడు 60-70 సంవత్సరాలకి కళ్ళు కొద్దిగా చూడడం మందగిచ్చేది, కానీ ఇప్పుడు 20 సంవత్సరాలకే కంటి చూపు మందగిస్తూ వస్తుంది. ఒక రీసెర్చ్ ప్రకారం ఏం తెలిసింది అంటే, ఒకప్పుడు ప్రజలంతా కూడా, అంటే ప్రపంచంలో ఉండే పీపుల్, దే యూస్ టు హ్యావ్ ఫార్ సైట్, నియర్ సైట్. అంటే దూరంగా ఉండే వస్తువుని చూడగలిగే వాళ్ళు,
దగ్గరగా ఉండే వస్తువుల్ని చూసేవాళ్ళు. ఇప్పుడంట ఈ మధ్యకాలంలో జరిగిన స్టడీ ఏం చెప్తుందంటే ప్రజలు అసలు లాంగ్ సైటెడ్నెస్ని మర్చిపోయారంట, దూరంగా ఉండే వస్తువుల్ని చూడట్లేదంట. ఎందుకంటే దే ఆర్ గ్లూ టు దే స్క్రీన్స్. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉండే మొబైలు, ఎదురుగా టీవీ లేదా ల్యాప్టాప్. అంటే ఇక్కడి నుంచి 5 మీటర్లు 10 మీటర్లు ఉండే వాటి మీదే ఫోకస్ చేస్తున్నారు, దూరపు వస్తువుల్ని ఫోకస్ చేయట్లేదు. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కళ్ళు అనేవి మెయిన్ కదండి. మనం ఏ విషయం చూడాలన్నా దానికి సంబంధించింది మన మనసులో ఇంప్రెషన్ పడాలన్నా కంటి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. వీటికి మనము యోగాలో ఏ పద్ధతులు ఉన్నాయో చూద్దాము. మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐ మూమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంటు. కళ్ళతో కదలికలు, ఐ మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంటు. ఈ ఐ మూమెంట్స్ కూడా యూజువల్గా ఒక ప్రిన్సిపల్ ఉంది, 20-20-20. ఈ 20-20 ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అని అంటే, ఇది అగైన్ మళ్ళీ కాన్సెప్ట్ కొద్దిగా డైవర్ట్ అవుతుంది. ఐటీలో అంటే మేడం ఇప్పుడు అందరూ ల్యాప్టాప్లు యూజ్ చేస్తున్నారు కదండి, మా జాబే సిస్టమ్ మీద కూర్చోవడం అండి, మా జాబే గ్రాఫికల్ డిజైన్ చేయడం, మా జాబే ల్యాప్టాప్ యూజ్ చేసి బిల్స్ వేయడం. అంటే ప్రతి ఒక్కరూ, అంటే చిన్నపాటి ఉద్యోగుల నుండి పెద్దపాటి ఉద్యోగులంతా కూడా కంప్యూటరైజ్డ్ కదా. వీటిని మనం మానుకోలేము, అంటే వీటిని అవాయిడ్ చేయలేము. ఓకే, అవాయిడ్ చేయలేనప్పుడు ఏం చేయొచ్చు? 20-20-20 రూల్ ఫాలో అవ్వండి. ఏంటి అది అంటే, ఒక 20 నిమిషాల పాటు మీ స్క్రీన్ చూస్తున్నారనుకోండి, 20 నిమిషాల పాటు ఒక 20 సెకండ్ల పాటు ఆపి, 20 నిమిషాలు చూస్తే 20 సెకండ్లు ఆపి, మీకు ఇక్కడి నుంచి 20 మీటర్ల దూరంలో ఏదైనా వస్తువు ఉంటే, ఏదున్నా మీరు కూర్చునే చోటు నుంచి 20 మీటర్ల దూరం ఉండే వస్తువుని 20 సెకండ్ల పాటు ఫోకస్ చేయండి. 20 నిమిషాల పాటు మీరు స్క్రీన్ని చూస్తే ఆపి 20 సెకండ్ల పాటు ఇక్కడి నుంచి మీరు కూర్చున్న దగ్గర నుంచి 20 అడుగుల దూరంలో లేదా 20 మీటర్ల దూరంలో ఏదైనా వస్తువు ఉంటే దాని వైపు చూడండి. దాని వైపు ఫోకస్గా చూడండి. ఒక వస్తువు ఇక్కడ ఉందనుకోండి, అటే చూడండి. మళ్ళీ 20 సెకండ్లు ఆపి ఫోకస్ని మార్చండి, ఫోకస్ ఇంకో దగ్గరికి తీసుకుని వెళ్ళండి. 20 సెకండ్లు ఉండండి, ఆపేసేయండి. మళ్ళీ మీ పనిలో మీరు మునిగిపోండి. అంటే మీరు ఏం చేస్తున్నారు? 20 నిమిషాలకి 20 సెకండ్ల పాటే మీ కంటిని మారుస్తున్నారండి. ఇది చేయలేమా చెప్పండి? మీ కంటి ఆరోగ్యానికి మీరు ఇలా బ్రేక్ అంటే 1 గంటకి 1 నిమిషం పెడుతున్నారండి. గంటకి 1 నిమిషము. మీరు 8 గంటలు పనిచేస్తే 8 నిమిషాలండి. 8 నిమిషాలు మీరు ఫోకస్ని మార్చలేరా? ఒక్కసారి ఆలోచించండి. అలా మీరు ఫోకస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే మీకు మోస్ట్ ఆఫ్ ది టైం ఐ స్ట్రెయిన్ అనేది ఉండదు, కళ్ళు తడారిపోవు. ఓకే, ఇది ఒక ప్రిన్సిపల్, లైఫ్ స్టైల్లో చేయాల్సిన ప్రిన్సిపల్. ఇప్పుడు ఐ మూమెంట్స్ కోసం చూద్దామండి. చాలా మూమెంట్స్ ఉన్నాయి, వీలైనవి ఎక్కువ నేను చెప్పగలడానికి ప్రయత్నం చేస్తాను. సో ఐ మూమెంట్స్లో ఫస్ట్ మూమెంట్ అండి, చక్కగా వీప్ నిటార్. అంటే ఇది ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు అండి. మీరు నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, మీ ఇష్టం. మీరు ఏ పనిలో ఉన్నా చేయొచ్చు. సింపుల్ మూమెంట్స్. వీపు నిటారుగా ఉంచాను. కళ్ళని సైడ్కి తిప్పడం అండి. అంటే మెడ తిప్పకూడదు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్, 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 రైట్ లెఫ్ట్. కుడి వైపు చూశాను, ఎడం వైపు చూశాను. మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేద్దాం. లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇది ఒక పద్ధతి, ఈజీగా చేయగలిగింది. జస్ట్ సైడ్స్కి చూసాం. ఇప్పుడు పైకి కిందకి, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. కింద నుంచి పైకి, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్, డౌన్ అప్. రెండవది అంటే పై నుంచి కిందకి, కింద నుంచి పైకి. డయాగ్నల్ మూమెంట్ అంటే ఆపోజిట్. మీరేం చేయాలంటే కుడివైపు పైన చూడాలి, ఎడమ వైపు డౌన్ చేయాలి. అప్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, 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 రైట్ అప్, లెఫ్ట్ డౌన్. ఆపోజిట్ చేద్దాం. లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్. ఇది ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు అంటే రైట్ డౌన్, లెఫ్ట్ అప్, అది కూడా రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్, రైట్ డౌన్, లెఫ్ట్ అప్. ఇది డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. ఇవి సింపుల్గా చేసేవి. ఇప్పుడు
కళ్ళని గుండ్రంగా తిప్పడం. అంటే కుడివైపు నుంచి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా రౌండ్ గుండ్రంగా ఊహించుకోండి. సో స్లోలీ రొటేట్ యువర్ ఐస్. కుడివైపు నుంచి పైకి తీసుకెళ్ళాము, ఎడం వైపు నుంచి కిందకి తీసుకొస్తున్నాము. ఇది ఒక 20 టైమ్స్. దీన్నే ఆపోజిట్గా చేయడం. ఇది కూడా ఒక 20 టైమ్స్. ఇందులో మీకు ఏది నచ్చితే అది చేయండి. కుడి వైపు అయిపోయింది, ఎడం వైపు అయిపోయింది, గుండ్రంగా అయిపోయింది. స్క్వేర్. స్క్వేర్ అంటే నలు చదరం. నలు చదరంలో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్ కార్నర్లో చూస్తారు, ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ అప్ చూస్తారు, డౌన్ చూస్తారు, ఇటువైపు డౌన్ చేస్తారు. సో రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ డౌన్, రైట్ అప్, లెఫ్ట్ డౌన్, రైట్ డౌన్. ఇదే రివర్స్ ఫ్యాషన్లో చేయొచ్చు. ఇది ఒక మూమెంట్. ఇంకా జిగ్జాగ్ మూమెంట్ అని ఉంటుందండి. జిగ్జాగ్ మూమెంట్ ఇప్పుడు నేను జస్ట్ చేత్తో చూపిస్తాను చూడండి. దాని ప్రకారం మన ఐ మూమెంట్స్ ఉండాలి. సో ఇక్కడ ఒక ఇలాంటి జిగ్జాగ్ లైన్ ఉంది అని అనుకోండి. సో ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి లైన్ ఇలా ఉంది, మళ్ళీ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా. సో మీరు ఇది ఏం చేయొచ్చు అంటే ఒక పేపర్ తీసుకొని ఒక పేపర్లో ఇలా మీరు జిగ్జాగ్ లైన్స్ డ్రా చేసుకొని మీ కంటిని జిగ్జాగ్లో మూవ్ అవ్వాలి. అంటే స్ట్రైట్ ఇలా చూసాము, మళ్ళీ ఇలా వచ్చాము, మళ్ళీ కిందకి, మళ్ళీ ఇటువైపు, మళ్ళీ రైట్, మళ్ళీ లెఫ్ట్, రైట్, లెఫ్ట్. అంటే మన కంటి ముందరే జిగ్జాగ్లో మూవ్ చేయడం. ఇది ఒక పద్ధతి. ఇది కాకుండా మన యోగాలోనే నాసాగ్ర దృష్టి అని ఉంది, భ్రూ మధ్య దృష్టి అని కూడా ఉంది. నాసాగ్ర దృష్టి అని అంటే ముక్కు చివరిని మీ రెండు కళ్ళు ఇలా దగ్గరికి వచ్చి ఇలా చూడాలి. ముక్కు చివరిని కాన్సన్ట్రేట్ చేయాలి. చూడండి, మై ఐస్ విల్ బి కమింగ్ ఎట్ ది కార్నర్ ఆఫ్ మై ఐస్ అండ్ లుకింగ్ ఎట్ ది టిప్ ఆఫ్ మై నోస్. ఒక 20 సెకండ్ల పాటు అలాగనే చూస్తూ ఉండాలి. నాసాగ్ర దృష్టి. ఇది ఇబ్బంది పడేవాళ్ళు, ఇది కాన్సన్ట్రేట్ చేయలేని వాళ్ళు మీ ఇండెక్స్ ఫింగర్ని తీసుకొని మీ ముక్కు దగ్గర ఇలా ఉంచి దాన్ని చూస్తూ ఉండాలి. నాసాగ్ర దృష్టి 20 సెకండ్ల పాటు చేయాలి. 20 సెకండ్ల పాటు చేశాక కళ్ళని గట్టిగా క్లోజ్ చేసేయాలి. రిలాక్స్. నాసాగ్ర దృష్టి అయింది. భ్రూ మధ్య దృష్టి చూద్దాం. భ్రూ మధ్య అంటే ఆజ్ఞాచక్రం, మన కను బొమ్మల మధ్య ఉంది కదా, ఆ దృష్టి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Slowly come out of the, close your eyes tightly. కళ్ళని బాగా టైట్గా క్లోజ్ చేయండి. ఓపెన్ చేసి ఫాస్ట్గా బ్లింక్ చేయండి. కళ్ళని బ్లింక్ చేయండి. ఇది ఒక పద్ధతి. సో నాసాగ్ర దృష్టి ఒకటి, భ్రూ మధ్య దృష్టి. ఇంకో సింపుల్ది చెప్తాను చూడండి, వెరీ ఈజీ వన్. విత్ ది హెల్ప్ ఆఫ్ యువర్ నెక్, మీ థంబ్, మీ చేతి బొటన వేలుని ఇలా ముందుకు ఉంచండి. ఓకే, ఇప్పుడు ఈ బొటన వేలు వైపు మాత్రమే మీ దృష్టి ఉండాలి. మీ మెడని తిప్పుతాం, కానీ దృష్టి మాత్రం దీని మీదే ఉండాలి. ఫస్ట్ నేను స్ట్రెయిట్గా ముందుకు చూస్తున్నానండి, దృష్టి ఇక్కడే ఉంది, నా మెడని తిప్పుతూ ఉన్నాను. దృష్టి ఇక్కడే ఉంది, నా మెడని రైట్ సైడ్కి, నా మ్యాక్సిమం రొటేషన్, నా నెక్ ఎంతవరకు రొటేట్ అవుతుందో చూస్తాను. మళ్ళీ స్లోగా అలాగనే ముందుకు తీసుకొచ్చాను. ఇది నేను రైట్ సైడ్ చేశానండి. లెఫ్ట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ థంబ్ తీసుకోండి. లెఫ్ట్ థంబ్ కరెక్ట్ మన ఐ సైట్ హైట్లో తీసుకోండి. దాని వైపే చూస్తూ మెడని తిప్పుతున్నాం. జస్ట్ వీఆర్ మూవింగ్ అవర్ ఐస్ బై రొటేటింగ్ అవర్ నెక్. నెక్ రొటేట్ అయింది, కానీ బటన్ వేలు మూవ్ చేయట్లేదు, సైట్ అలాగనే చూస్తున్నాం. ఇది ఒక పద్ధతి బటన్ వేలుతో చేయడం. 2 బటన్ వేలుతో చేద్దాం చూడండి. సో మీరు ఇంటర్లాక్ చేసుకోండి ఫింగర్స్. ఇలా 2 బటన్ వేళ్ళ మధ్యలో వి షేప్ ఫామ్ అయింది చూడండి. ఏ స్మాల్ వి షేప్ హ్యాస్ బీన్ ఫామ్. ఇప్పుడు ఇది ఇలానే ఉంచండి. దీని వైపు చూస్తూనే నెమ్మదిగా మెడని తిప్పండి. మీరు ఎంత వైపు తిప్పగలుగుతారో అంత రైట్ సైడ్కి తిప్పండి. మళ్ళీ స్లోగా శ్వాస వదులుతూ దాని వైపే చూడండి. అగైన్ ఇన్హేల్, రొటేట్ యువర్ నెక్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్,
చూపు మాత్రము ఆ వి షేప్ మధ్యలోనే ఉండాలి. స్లోలీ అగైన్ బ్రింగ్ టువర్డ్స్ ది సెంటర్. కళ్ళని టైట్గా క్లోజ్ చేయండి, ఫాస్ట్గా బ్లింక్ చేయండి. ఇది 2 బటన్ వేలుతో చేసాం. ఇప్పుడు ఇది నెక్ మూవ్ చేయకుండా చేద్దాం చూడండి. సో అగైన్ బ్రింగ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. సో 2 బటన్ వేల్ని ఇలా తెచ్చేసుకున్నాము. ఇప్పుడు మీ నెక్ మూవ్ చేయొద్దు, మీ బొటన వేల్ని మీ చేతుల్ని మూవ్ చేయాలి. సో జస్ట్ కీప్ లైక్ దిస్. మీ నెక్ మూవ్ చేయకుండా మీ బొటన వేలుని ఒక్కటే మూవ్ చేస్తూ ఉండండి. అగైన్ స్లోలీ కమ్ టు ది సెంటర్. నెక్ మూవ్ చేయొద్దు, బొటన వేలుని ఒక్కటే మూవ్ చేస్తూ మీ కార్నర్ ఆఫ్ ది ఐస్ దాన్నే చూస్తూ ఉండాలి. మీ కార్నర్ ఆఫ్ ది ఐస్ ఆ వి షేప్ మీకు ఎంత కనిపిస్తుందో అంతవరకు. అగైన్ బ్రింగ్ టువర్డ్స్ ది సెంటర్. అంటే ఆబ్జెక్ట్ని మూవ్ చేస్తున్నాము, నెక్ మూవ్ చేయకుండా మన కంటి చూపు ఎంతవరకు. ఇది ఎక్స్టెండ్ చేస్తుంది, మన విజన్ని ఎక్స్టెండ్ చేస్తుంది. ఇది ఒక సింపుల్ పద్ధతి, హ్యాండ్ మూమెంట్. ఇవి కాకుండా మీరు అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా కూడా ఐ మసాజ్ మన చేతులతోనే చేసుకోవచ్చు అండి. చేతుల్ని బాగా రాపిడి గురి చేస్తూ బాగా రబ్ చేయాలి మన అరచేతుల్లో. ఇలా రబ్ చేసేటప్పుడు మీకు వేడి పుడుతూ ఉంటుందండి మీ అరచేతుల్లో. అలా పుట్టిన వేడిని జస్ట్ మీ కళ్ళ మీద, మీ చెంపల మీదేమో అరచేతులు ఉంటాయి, మీ ఫింగర్స్ ఏమో కళ్ళ మీద ఇలా పెట్టుకొని ఉంటామండి. ఒక 5 to 6 టైమ్స్ రెగ్యులర్గా మీరు చేయొచ్చు. ఇది ఒక పద్ధతి. రెండవ పద్ధతి చూద్దాం. అగైన్ రబ్ యువర్ పామ్స్, జనరేట్ సమ్ హీట్. నౌ కీప్ యువర్ పామ్స్ ఆన్ యువర్ cheeks, ఫింగర్స్ ఆన్ యువర్ ఐస్. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, లోపల చీకటిగా ఉంటుంది, మీరు ఇలా చేతులు పెట్టేసుకున్నప్పుడు అక్కడ కళ్ళని తెరవండి. మీకు వెలుతురు ఏం కనిపించకూడదు. మీకు వెలుతురు కనిపించకుండా మీ కళ్ళను తెరవండి. అలాగనే ఆ చీకటిని చూడండి. ఇది మీరు చేతులు ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా పెట్టుకున్నా పర్వాలేదు, బట్ మీ కళ్ళను తెరిచి చీకటిని చూడగలగాలి. అలా ఒక 10 నుంచి 20 సెకండ్ల పాటు ఉంచండి. ఉంచి నెమ్మదిగా స్లోగా అప్పుడు వెలుతురుని చూడండి. ఇది ఒక, దీన్ని పామింగ్ యువర్ ఐస్ అని అంటారు. ఇది ఒక పద్ధతి. వీలైనంత వరకు అప్పుడప్పుడు మీరు యోగాలో ఐ కప్స్ అని అవైలబుల్గా ఉంటాయండి, మన కళ్ళని క్లీన్ చేసేది. ఐ కప్స్ని యూజ్ చేసుకొని కూడా, ఆ ఐ కప్ ఎలా ఉంటుందంటే అండి, ఈరోజు నేను తీసుకురాలేదు మన షూటింగ్కి. ఐ కప్లో వాటర్ వేసి ఇలా పెట్టి మన కంటిని అలా పెట్టామనుకోండి, ప్రెస్ చేస్తుంటే వాటర్ కంటి లోపలికి వెళ్తూ ఉంటుంది, ఐ మొత్తం క్లీన్ అవుతుంది. ఐ కప్స్తో అప్పుడప్పుడు ఐస్ని క్లీన్ చేసుకోండి. జలనేతి మీరు కానీ వినుంటే, జలనేతి ప్రక్రియ చేస్తే ఆటోమేటిక్గా ఐస్ క్లీన్ అయిపోతాయండి. జలనేతి మనం వాటర్ ఇలా వేస్తాం కదా, ఇలా వేసి ఇలా తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఐస్ మనకి తుమ్ములు అవి వస్తుంటాయి కాబట్టి కళ్ళు క్లీన్ అవుతాయి. ఇంకా త్రాటక క్రియ అని ఒకటి ఉందండి, త్రాటకము. ఈ త్రాటక క్రియలో ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేశాము. తదేకంగా దీపపు వెలుగుని చూస్తూ ఉండాలి. ఒక వత్తి వెలిగించుకొని మన బాడీ ఆ హైట్లో పెట్టుకొని కళ్ళని అలానే చూస్తూ ఉండాలి. తదేకంగా కళ్ళు ఆర్పకుండా వాటిని అలాగనే చూస్తూ ఉంటే కాసేపటికి ఐస్లో నుంచి మనకి కళ్ళ నీరు వస్తూ ఉంటుంది. అలా కొంతమందికి 1 నిమిషానికి వస్తుంది, కొంతమందికి 5 నిమిషాలకు వస్తుంది. ఇట్ డిపెండ్స్. అలా చేసుకుంటూ వెళ్ళినా కూడా మనకి కళ్ళు క్లీన్ అవుతాయి. సో ఈరోజుటి కార్యక్రమంలో మనం మెయిన్ కంటికి సంబంధించి ఎటువంటి మూమెంట్స్, నేను చాలా కొద్ది మూమెంట్స్ చూపించాను. దేర్ ఆర్ మెనీ మూమెంట్స్ అండి. కంటికి చాలా మూమెంట్స్ ఉన్నాయి. రైట్ అప్ చేయడం, లెఫ్ట్ డౌన్ చేయడము, గుండ్రంగా తిప్పడము, తదేకంగా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ సర్కిల్ పెడతారు, ఇక్కడ ఒక స్క్వేర్ పెడతారు. కాసేపు సర్కిల్ని చూడమంటారు, కాసేపు స్క్వేర్ని చూడమంటారు, కాసేపు ఇలా చూడమంటారు. డిఫరెంట్ వర్షన్స్. ఐస్కి సర్కిల్ స్పైరల్ ఉంటుంది, ఆ స్పైరల్ చుట్టూనే చూస్తూ ఉండమంటారు. ఇలా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్స్, టీవీ, ల్యాప్టాప్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి ఐ మూమెంట్స్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఈరోజు నేను చెప్పిన ఐ మూమెంట్స్ మొత్తము కూడా చిన్న పిల్లల నుండి పెద్దవారు దాకా చేయొచ్చు. ఒక త్రాటకం చేసేటప్పుడు, జలనేతి చేసేటప్పుడు గ్లకోమా అయ్యి, అంటే గ్లకోమా ప్రాబ్లం ఉండి గ్లకోమా రిలేటెడ్ సర్జరీస్ చేసుకో ఉన్న
కంటి సమస్యలు అంటే ఆల్రెడీ కంటికి సంబంధించిన సర్జరీ లేదైనా సివియర్ సమస్య ఉంటే చేయకూడదు. త్రాటకము కానీ జలనేతి షట్క్రియలు మిగతా ఐ మూమెంట్స్ అందరూ చేయొచ్చు. ఐకి ఎప్పుడు కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఐ మూమెంట్స్ ఫోకస్. అప్పుడప్పుడు మీరు ఏం చేయండి అంటే ఫోకస్ దూరం వస్తువు మీద కాసేపు పెడితే దగ్గర న్యూస్ పేపర్ పెట్టుకొని కాసేపు చూస్తుండండి. ఇవి రెగ్యులర్గా చేస్తుంటే ఐస్ హెల్తీగా ఉంటాయండి. కంటిని మనం పరిరక్షించుకున్నట్టు అవుతుంది. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.